ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున పరలోకానందం ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న అందరికీ ప్రభు పేరిటన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యము రానున్న దినములలో అది చాలా తక్కువైపోతుంది. చెప్పేవారు ఉన్నా వినేవారు ఉన్నా సరే దేవుని వాక్యము దొరకటము ఆ దినములు చాలా బహుభయంకరముగా ఉండబోతుంది. కాబట్టి ఈ రోజున అందించబడుతున్న యొక్క వాక్యములను నిర్లక్ష్యం చేసేవారిగా పక్కన పెట్టేవారిగా కాకుండా మన జీవితంలో మనము వాక్యాన్ని శ్రద్ధ కలిగి విని వాక్యానుసారముగా జీవించినట్లయితే ఆ వాక్యము మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని యొక్క వచనములను ఆధారము చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరే మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ప్రస్తుత పరిస్థితులను అధిగమించడము ఎలా. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఏ అనే జీవితంలో పరిస్థితులు ఉన్నాయి, బి అనే వ్యక్తి జీవితంలో పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మనిషిగా మన జీవితంలో పరిస్థితులు ఉండటం అనేది సహజం. ఆ పరిస్థితులు మంచివి అవ్వచ్చు, ఆ పరిస్థితులు చెడ్డవి కూడా అవ్వచ్చు. మన జీవితంలో పరిస్థితులు అన్నీ మనకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ మన చేతులు దాటిపోయినప్పుడు, పరిస్థితులు అన్నీ మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు మన జీవితంలో మనము వాటిని ఎలా అధిగమించాలి అనే దాన్ని ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ లోకానికి మనిషిగా రావటం అనేది జరిగినది. మనిషిగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో అనేక మందికి సత్య సువార్తను ప్రకటించడము అది అందరికీ తెలిసిన ఒక గొప్ప సత్యం. అయితే అనేక మంది వారి జీవితంలో ఆ పరిస్థితుల నుంచి వారు బయటపడలేరు, ఆ పరిస్థితుల నుంచి విడిపించేవారు ఎవరూ లేరు. ఆ పరిస్థితులలో వారి జీవితము నాశనమైపోయేటట్టుగా ముగించబడేటట్టుగా ఉంది. పరిస్థితులు గొప్ప లేకపోతే మనము గొప్ప అని అంటున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితులే గొప్పగా, పరిస్థితులే వారి జీవితంలో ఒక ఉన్నతమైన కోటగా, ఒక అడ్డుబండగా మిగిలిపోవటం అనేది జరిగినది. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రజలకి ఆయన వాక్యము చెప్తారు. రెండవదిగా ఉపమానము చెప్పడం అనేది జరుగుతుంది. ప్రసంగాన్ని ముగించుకొని అక్కడ నుండి బయలుదేరి ఆ దరి నుండి మరొక దరికి వెళ్ళాలని ఆశపడి ఉన్నప్పుడు వెంటనే అక్కడున్న శిష్యులు ఏమి చేసి ఉన్నారంటే ఒక చిన్న పడవని తీసుకుని వచ్చి దానిలోనికి యేసయ్యని ఎక్కించి ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్ళిపోవాలి, ఈ ప్రజలందరి మధ్యన ఉండకూడదు అని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏదైతే పడవలో ఉన్నారో ఆ పడవలో నీళ్లు రావడం అనేది ప్రారంభింపబడింది. ఎందుకు నీళ్లు రావడం ప్రారంభింపబడింది అని అంటున్నట్లయితే ఈ భయంకరమైన తుఫానులో అలలు వస్తున్నాయి, కెరటాలు వీస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో ఈ పడవ ఆ అలల తాకిడికి తిరగబడిపోద్దేమో, ఈ రోజునే మన జీవితము ఇక్కడతో ముగించబడుతుందేమో అని చెప్పి అక్కడున్న శిష్యులు అనుకుంటాం అనేది జరిగింది. వారి చేతులు దాటిపోయింది. వారిని రక్షించుకోలేరు, వారు బయట పడలేరు. వారు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్దామనుకున్న, సురక్షితంగా వెళ్దామనుకుని మొదలుపెట్టిన ప్రయాణము మధ్యలోనికి వచ్చేసేటప్పటికి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఏమి చేయాలో తెలీదు, సహాయం చేసేవారు లేరు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ ఓడ, ఆ యొక్క పడవ మధ్యలో, ఆ పడవ అటువంటి భయంకరమైన స్థితిని అలల తాకిడికి చిన్న భిన్నం అవుతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకటిని ఆధారము చేసుకొని ఆ పడవ మీద ప్రశాంతంగా పడుకుంటాం అనేది జరిగింది. ఇది చూసి శిష్యులు అనుకుని ఉన్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మా జీవితాలు నాశనమైపోతున్నాయి, నువ్వేంటి ప్రశాంతముగా నిద్రపోతున్నావు ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో అని చెప్పి యేసుక్రీస్తు వారిని లేపిన వెంటనే యేసుక్రీస్తు వారు లెగిసి అధికారముతో ఒక మాట పలికి ఉన్నాడు, గాలి ఆగు అని చెప్పిన వెంటనే గాలి ఆగిపోవడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు ఆ భయంకరమైన వాతావరణాన్ని ఒక్క నోటి మాట చేతన దానిని సద్దుమణిగేటట్టు చేయగలిగినాడు. ఆయన నోటి మాటలో అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఆయన నోటి మాటకి అంత అధికారము ఎక్కడి నుండి ఇవ్వబడి ఉన్నది అని అంటున్నట్లయితే అది దేవుని యొక్క కృప. మరి అంత కృప ఆయనలో ఉన్నప్పుడు, అంత శక్తి ఆయనలో ఉన్నప్పుడు, అంత అధికారము ఆయనలో ఉన్నప్పుడు, ఆయన రక్తము చేత కడగబడిన మన జీవితములు, ఆయన బిడ్డలుగా అంగీకరింపబడిన మన జీవితములు పరిస్థితులను వచ్చినప్పుడు మనం ఎందుకని బాధపడుతున్నాం, మనం ఎందుకని కృంగిపోతున్నాం, మనం ఎందుకని పతనమైపోతున్నాం, మన జీవితాలను చూసి ఎందుకు చింతిస్తున్నామో, ఎందుకు ఆందోళన చేస్తున్నామో యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మీ విశ్వాసము తగ్గట్టుగానే మీకు జరుగుతుంది.
పరిస్థితులు మారిపోయినప్పుడు ఏమి చేయాలి, చనిపోయినప్పుడు ఏమి చేయాలి, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏమి చేయాలి, దయ్యము పట్టినప్పుడు ఏమి చేయాలి, సమస్తము దేవుడు మనకు అన్నిటినీ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుందంట, ఫలానా చేతన అద్భుతం జరుగుతుందంట, ఫలానాది వాడితే అద్భుతం జరుగుతుందంట, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుంది అంట అని చెప్పి ఇక్కడికి ఫలానా దగ్గరికి ఎందుకని ఈ రోజున వెళ్ళాల్సి వస్తుంది? ఒకసారి ప్రశ్నించుకోండి. మన జీవితంలో దేవుడు మనకు కూడా అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. ఆ అధికారము, ఆ నోటి వాకు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము కూడా ఆజ్ఞాపిస్తే, మనము కూడా ప్రకటిస్తే, మనము కూడా ప్రొఫెసైజ్ చేస్తే అద్భుతాలు మన జీవితంలో కూడా చూస్తాము అనేక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ రోజున శిష్యుడికి ఏమి చేయాలో తెలియదు. ఆ రోజున ఆ శిష్యుడు విశ్వాసముతో గాలి ఆగు, వర్షమా ఆగు, భయంకరమైన తుఫాను నిమ్మలమవ్వు అని అంటున్నట్లయితే అది తప్పకుండా నిమ్మలమయ్యేది. కానీ ఆ పరిస్థితులలో వారికి ఏమి చేయాలో తెలియక యేసయ్యని వెంబడించి ఉన్నారు, యేసయ్య మీద ఆధారపడి. ఈ రోజున మన జీవితంలో కూడా పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఈ పరిస్థితులను మనం అధిగమించలేనప్పుడు మనము కూడా పలానా ఏ అనే వ్యక్తి దగ్గరికి, పలానా బి అనే వ్యక్తి దగ్గరికి ఆశ్రయించేవారుగా, వారి మీద ఆధారపడేవారుగా కాకుండా దేవుడి మీద మనము ఆధారపడాలి, దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని మనము చూస్తాము అనేక సత్యాన్ని గ్రహించండి. ప్రాముఖ్యముగా మన జీవితంలో ఉన్న పరిస్థితులను ఎలా అధిగమించాలి అని అంటున్నట్లయితే, యేసు నామములో ప్రకటిస్తున్నాను, ఇది జరుగునుగాక అని చెప్పి మనము ప్రవచించాలి. మనము దానిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మనము తూచా తప్పకుండా మనము విశ్వాసముతో దానిని పలికినప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో అద్భుతాలు చూస్తావు అనేక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే వారి విశ్వాసంతో పలికినప్పుడు వారు ఏకీభవించాలి, విశ్వాసంతో ఎవరైతే తీసుకున్నారో వారు ఏకీభవించాలి. అప్పుడే గొప్ప కార్యాన్ని చూస్తారు అనేక సత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఏంటి అని అంటున్నట్లయితే, ఈ కొండను చూచి మీరు ఎత్తబడి సముద్రంలో పడివేయబడుదుగాక అని పలికినట్లయితే, నిశ్చయముగా సందేహింపకుండా ఉండినట్లయితే నీవు పలికినట్టుగానే నీకు అవుతుంది అని చెప్పి అని అన్నారు. అంటే అక్కడ మనము విశ్వాసముతో మనము దానిని పలకాలి. మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి, మన పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి, ఇవన్నీ కట్టుకట్టుకొని మన మీద దాడి చేస్తున్నప్పుడు మనము విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని మనము పట్టుకొని దానిని ఆ సమస్య మీద, ఆ పరిస్థితి మీద, ఆ ఇరుకు మీద, ఆ ఇబ్బంది మీద, ఆ దరిద్రత మీద, ఆ శాపం మీద విశ్వాసముతో మనము పలికినప్పుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలను చూస్తాము అనేక సత్యాన్ని గ్రహించండి. గాలి ఆగునుగాక అనంటే గాలి ఆగిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా మన పరిస్థితులను మనము అధిగమించాలి అని అంటున్నట్లయితే మన జీవితంలో క్రీస్తు మనకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆ అధికారముతో మనము దానిని జయించే వారిగా ఉండాలి అనేక సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందర గ్రహించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి క్లుప్తముగా మనము ధ్యానించుకుందాం. ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమును తలగడిగా తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గలిలయ సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. నాకేదైతే ఇవ్వబడి ఉన్నదో శక్తి, నాకేదైతే ఇవ్వబడి ఉన్నదో అధికారమో మీకు కూడా ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు కూడా గాలిని గద్దిస్తే, మీరు కూడా వర్షాన్ని గద్దిస్తే, మీరు కూడా నోటి మాట ద్వారా గద్దిస్తే అద్భుతముగా మీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తారు అనేక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున మన జీవితంలో పరిస్థితులను అధిగమించాలి అని అంటున్నట్లయితే మనము ప్రవచించాలి. మన నోటి మాటలతో, ఈ నోటిలో శక్తి లేదు, ఆ నోటిలో ఉన్న మాటలలో శక్తి లేదు. విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి ఆయనను తలుచుకొని నోటితో వాకును పలుకుతున్నావు కాబట్టి పలికేది వాకు నువ్వే, కార్యాన్ని జరిగించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక సత్యాన్ని గ్రహించండి. ఆమేన్. ఇంత గొప్ప సామర్థ్యము, ఇంత గొప్ప శక్తి దేవునిలో ఉన్నది అనే సత్యాన్ని గ్రహించండి. ఈ వాక్యం ప్రకారముగా దేవా నిన్ను అడుగుతున్నాను అని చెప్పి ఆ సమస్య మీద మనము గద్దించినప్పుడు, ఆ సమస్య మీద మనము అధికారము చూపించినప్పుడు అది తప్పనిసరిగా లోబడుతుంది.
ఆ రోజున యేసుక్రీస్తు వారు నాకెందుకులే అని చెప్పి వదిలేసి ఉంటుంటున్నట్లయితే ఆ సముద్రంలోనే అందరూ మునిగిపోయేవారు, చచ్చిపోయేవారు. సమస్యని గనక అధిగమించకపోతే సమస్య మనలను అధిగమించే ఆస్కారాలు ఉన్నవి. ఈ రోజున దేవుని శక్తి ఎరగకుండా అనేక మంది అక్కడికి వెళ్తే పలానా జరుగుతుంది, అది చేసుకుంటే పలానా జరుగుతుంది, ఇది చేస్తే పలానా జరుగుతుంది, అది కట్టుకోవాలి, ఇది ఇవ్వాలి, అలా చేయాలి, అది గీకాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలి, దాన్ని అలా తయారు చేయాలి, ఇది వధింపిస్తేనే అది జరుగుతుంది అని చెప్పి వారికి తెలియకుండానే వారు అనేకమైన నీచ కార్యక్రమములను పనులను చేస్తున్నారు. వారు తెలుసుకున్న నీ జీవితంలో పరిస్థితి ఎటువంటిగా ఉంది. ఈరోజు నువ్వు కూడా పలానా అక్కడ మీటింగ్ పెడితే అక్కడ అద్భుతం జరిగి, ఇక్కడ మీటింగ్ ఇక్కడ మోకాల మీద ఎక్కితే కొండ ఎక్కితే అద్భుతం జరుగుతుంది. నూనె దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చేసి ఉన్నాడు. ఆయన అధికారము చెప్పున నీవేదైతే నోటి మాట ద్వారా ఆజ్ఞాపిస్తావో అది జరుగుతుంది. దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది, దేన్ని విప్పుతావో అది విడిపింపబడుతుంది. కేవలం ఇక్కడ ఉండాల్సింది విశ్వాసము మాత్రమే. ఈ విశ్వాసముతో నువ్వు పలికినప్పుడు అద్భుతముగా నువ్వు కార్యాన్ని చూస్తావు అనే సత్యాన్ని గ్రహించండి. విశ్వాసము అనగా సందేహింపకూడదు. ఒక విషయం నిమిత్తమే ప్రకటించినప్పుడు, ఒక విషయం నిమిత్తమే పలికినప్పుడు తప్పనిసరిగా నా దేవుడు జరిగిస్తాడని నమ్మకం, విశ్వాసం ఉంచి పలక. అది జరిగేంత వరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఇన్స్టాంట్గా జరుగుతాయి, కొన్నిసార్లు దేవుడి సమయానుసారముగా జరుగుతాయి. అంతేగాని పలికేందు జరుగుతుంది అంటారా? నిజంగా ఈ కార్యం నా వలన అవుతుందా? పరిస్థితి చూస్తే అంత పెద్దగా ఉంది, మనమేమో ఎంతున్నాం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇటువంటి సందేహాలు సాతాను గారు తీసుకొని వచ్చినప్పుడు ఆ సందేహాలకి మనము సహకరించేవారుగా ఉండకూడదు. గలిలయ సముద్రం లేకపోతే ఒక సరస్సు అనుకోండి. ఆ గలిలయ ఒక సముద్రం ఎంత ఉంటుంది చెప్పండి? సీ ఆఫ్ గ్యాలిలియా ఇంత ఉంటుంది. మనిషి ఎంత ఉంటాడు? 6 అడుగులు ఉంటాడు. అక్కడున్న వాటర్, అక్కడున్న తుఫాను ఎంతగా ఉంటుంది అని అంటున్నట్లు అయితే అంతగా ఉంటుంది. మరి ఇంతున్న వాటరు, మనిషి ఏమో ఇంత ఆయన ఆగు అంటే మొత్తం ఆగిపోయాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అంటున్నట్లయితే తనలో ఉన్న ఆ యొక్క విశ్వాసము అంత గొప్పది. ఆయనకి అధికారము ఇవ్వబడి ఉన్నది. అదే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనేమి దాచుకోను, నేనేమి నా దగ్గర పెట్టుకోలేదు, మీకు కూడా ఇచ్చా అధికారాన్ని మీరు కూడా ఉపయోగించండి, మీరు కూడా కార్యాన్ని చేయండి. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములను చేస్తారు అని అంటున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచుంటే ఆయన చేయలేని కార్యాలు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, చేసేది మొత్తము దేవుడే. అనక ఈ భూలోకములు ఆయన చేయలేని కార్యములు ఏవైనా ఉన్నావో వాటిని కూడా దేవుడు నీ ద్వారానే జరిగిస్తాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, గొప్ప కార్యాలను మనము చేయగలుగుతాం, ప్రాముఖ్యంగా పరిస్థితులను మనము అధిగమిస్తాము అనే సత్యాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో ఎవరైతే మీ జీవితంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, అది ఏ విషయం నిమిత్తమైనా, ఈ రోజున ఈ విషయంలో నాకు సాటిస్ఫై లేదు బ్రదర్, ఈ విషయంలో సంతృప్తి లేదు, సమాధానం లేదు, ఈ విషయం నిమిత్తం నేను చాలా బాధపడుతున్నాను, చాలా గాయపడుతున్నాను, చాలా కృంగిపోతున్నాను, చాలా ఇదైపోతున్నాను అని బాధపడుతున్న మీ అందరితో ఈరోజు నా చెప్పేది ఏంటి అంటున్నట్లయితే, పరిస్థితులకు అధిగమించాలంటే దేవుడిచ్చిన శక్తిని, అధికారాన్ని ఉపయోగించాలి అని అంటున్నట్లయితే దేవుడి మీద మనము ఆధారపడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి నోటితో పలుకుతావో, నోటితో ప్రవచిస్తావో, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు, పరిస్థితులన్నీ చక్కబడతాయి, అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తామనే సత్యాన్ని గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు. మేము నశించిపోతున్నాము, చింత లేదా అని అనేక మంది అన్నప్పుడు గాలిని గతించవు, సముద్రమును నిమ్మలపరిచావు. అంత గొప్ప అధికారము, అంత గొప్ప శక్తి నీలో ఉంది. అదే శక్తి, అదే అధికారము క్రీస్తు రక్తంలో కడగబడిన మాకు కూడా నీవు అనుగ్రహించి ఈ రోజున అటువంటి అధికారమును, అటువంటి విశ్వాసముతో కూడినటువంటి అధికారమును ఉపయోగించకుండా మా జీవితంలో అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది సమాధానము, జవాబు, ఈ పరిస్థితులకి సొల్యూషన్ అని చెప్పి జీవితము మొత్తము వృధా చేసుకొని, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాణం చేస్తున్నామే కానీ సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారుగా ఉండలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి నీ కృపతో కనికరించి విశ్వాసముతో మా యొక్క పరిస్థితులను అధిగమించి కృపని మాకు దయచేసిన దేవా, అధికారముతో మేము ప్రవచిస్తూ ఉంటుండగా మా పరిస్థితులన్నీ ఈ రోజునే అధిగమించబడాలి, సర్దుకొనాలి.
పరిస్థితులు మమ్మల్ని అధిగమించకూడదు, మేమే వాటిని అధిగమిస్తూ ఉంటుండగా దరిద్రము, శాపము, నాశనము, కీడు అన్ని కొట్టివేయబడి సంపూర్ణ ఆశీర్వాదములకు, దీవెనలకు పాత్రులుగా మేమందరము నుండులాగా కృపని దయచేయమని యేసు నామములో మేము ప్రకటిస్తూ ఉంటుండగా మా జీవితంలో ఈ దినము మొదలుకొని నూతన ఆరంభము, ఆశీర్వాదములకు, దీవెనలకు పాత్రులు అవుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.